తెలంగాణ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పవర్ఫుల్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆసుపత్రి వర్గాల నుంచి ఒక బిగ్ రిలీఫ్ న్యూస్ వెలువడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో తీవ్ర నిఘా విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన శరీరం వైద్యానికి సహకరించగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఓ దశలో హార్ట్ బీట్ మందగించి ఆందోళన కలిగించినప్పటికీ నిపుణులైన వైద్య బృందం చేసిన ప్రయత్నాలతో ఆయన హార్ట్ బీట్ తిరిగి వచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పవర్ఫుల్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై హైదరాబాద్ నిపుణులైన వైద్యుల టీం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీయడంతో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి శరీరం ఇతర అవయవాల పనితీరుకు సహకరించలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించారు. చికిత్స అందిస్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన గుండె స్పందనలపై వైద్యులు నిరంతరం దృష్టి పెట్టారు. సమర్థవంతమైన అత్యవసర చికిత్స ద్వారా ఆయన హార్ట్ బీట్ తిరిగి రావడంతో ఒక పెద్ద గండం గడిచినట్లయింది. ప్రైమరీ యాంజియో చేసినాము, వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ.